నమస్తే. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా నిన్న ఏదైతే ఆహ్, పోలింగ్ ప్రక్రియ కొనసాగిందో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గూడా మున్సిపాలిటీ అదేవిధంగా కార్పొరేషన్‌కి సంబంధించిన 18 మున్సిపాలిటీలో ఒకటి మహబూబ్‌నగర్‌కి సంబంధించిన కార్పొరేషన్ ఎన్నికల్లో ఏదైతే నిన్న ఓటింగ్ జరిగిందో, ఆ ఓటింగ్‌కి సంబంధించిన బ్యాలెట్ బాక్సులన్నీ ఇక్కడ ఏర్పాటు అంటే ఇక్కడ భద్రపరిచారని చెప్పుకోవచ్చు. పాలమూరు యూనివర్సిటీకి సంబంధించిన ఈ పోలీసుల భద్రత మధ్య వాటిని బాక్సులను ఇక్కడ భద్రపరిచారని చెప్పుకోవచ్చు. రేపు మరికొన్ని గంటల్లో అభ్యర్థుల భవిష్యత్తు బయటపడనుంది. ఎందుకంటే వాళ్ళు 60 మహబూబ్‌నగర్‌కి సంబంధించిన 60 డివిజన్లలో సుమారు 347 మంది అభ్యర్థులు పోటీ పడ్డారని చెప్పుకోవచ్చు. 347 మంది అభ్యర్థుల్లో రేపు తమ రాజకీయ భవిష్యత్తు ఏ విధంగా ఉండకపోతుంది, ఓటర్లు ఎవరు తమకు ఓటేసి గెలిపించారా లేకపోతే ఓటమి చేశారా? ఎందుకంటే ఇది తమ ఓటర్లు తమ నిర్భయంగా తమ పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం జరిగింది. ఇంకొకటి పరిస్థితి మరొకసారి మనం పరిశీలించినట్లయితే ఏదైతే అభ్యర్థులు అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కూడా ఏ ఒక్కరు కూడా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి అవగాహన తీసుకురాలేకపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉద్యోగస్తులు సుమారు 1000 మంది వరకు ఈ మహబూబ్ నగర్ మున్సిపల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏ ఒక్కరు కూడా ఆ రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రస్తుతం బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్, కాంగ్రెస్, జనసేన, వివిధ వామపక్షాలకు సంబంధించిన నేతలు ఎవరైతే ఆ నేతలు ఏ ఒక్కరు కూడా ఓటు హక్కును ఏదైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన ఓటు హక్కుల్లో వాళ్ళకి చైతన్య పరిచేందుకు కావచ్చు, ఇంకొకటి పోస్టల్ బ్యాలెట్ విషయంలో అవగాహన తీసుకురావడంలో అన్ని రాజకీయ పార్టీలు విఫలమైనని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రస్తుతం రేపు ఏదైతే దేవరకద్ర అదేవిధంగా భూత్పురం మహబూబ్‌నగర్‌కి సంబంధించిన రాజకీయ అభ్యర్థుల భవితవ్యం ఇందులో ఉంది. రేపు ఉదయం 8 గంటల నుంచి ఓటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ఎందుకంటే ఇంకొకటి మరిక్కడ అంటే పోస్టల్ బ్యాలెట్లు ఎవరైతే వేశారో ఆ పోస్టల్ బ్యాలెట్లను కూడా రెగ్యులర్గా ఏదైతే నిన్న పోలింగ్ కేంద్రాల వద్దకు వచ్చి ఓటు వేసారో వాటిలోనే కలిపితే ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ వేసారో ఎవరు వేసిన ఓటు బయటికి తెలియకుండా రహస్యంగా వేశారు కాబట్టి ఆ వాటిని కూడా అందులోనే కలిపి లెక్కిస్తే బాగుంటుంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ సపరేట్గా లెక్కించడం వల్ల ఓటర్లు ఏ అభ్యర్థులకు తమ ఓటు హక్కును వేశారనేది కూడా తెలిసే అవకాశం ఉన్నందున అంటే భవిష్యత్ కాలంలో ఆ అభ్యర్థుల నుంచి ఓటర్లకు ప్రమాదం పొంచి ఉంది అని చెప్పుకోవచ్చు. అందుకోసమే ఏదైతే రెగ్యులర్గా బాక్స్లో వేసిన ఓటర్లతో పాటు పోస్టల్ బ్యాలెట్ను కూడా వాటిలోనే కలిపి లెక్కిస్తే పోస్టల్ బ్యాలెట్ వేసిన ఉద్యోగస్తులకు ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు. రేపు ఉదయం 8 గంటల నుంచి ఈ లెక్కింపు ప్రక్రియ కొనసాగనుంది. అంటే మహబూబ్‌నగర్‌కి సంబంధించిన 60 డివిజన్లలో కొందరు ఏదైతే అంటే మూడా చైర్మన్ లక్ష్మణ్ సంబంధించిన సతీమణి కావచ్చు, అదేవిధంగా ఆనంద్ ఏదైతే మున్సిపల్ చైర్మన్ ఆనంద్ సతీమణి కావచ్చు, అదేవిధంగా ఎన్పి వెంకటేష్ కూతురు, ఈ ముగ్గురు క్యాండిడేట్లను ఓడగొడితే మరో ఎవరైతే ఇండిపెండెంట్ క్యాండిడేట్ ఉన్నారో ఆ ఇండిపెండెంట్ క్యాండిడేట్ మేయర్ కావడానికి అవకాశం ఉండడంతో ఆ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే తమ అభ్యర్థులను ఎవరైతే ఇప్పుడు నేను చెప్పిన పేర్లకు సంబంధించిన వ్యక్తులను ఓడిపోతే సింగిల్గా తనే మేయర్ కావచ్చనే ఒకే ఒక ఆలోచనతో తమ పార్టీకి సంబంధించిన నేతలే తమ ఓటమికి అంటే ఒకవేళ ఓడితే వాళ్ళే కారణమవుతారు, గెలిస్తే మాత్రం ఓటర్లు కారణమవుతారని చెప్పుకోవచ్చు. మరో విషయం, వాళ్ళంతా ఓడిపోతే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాల్సింది కూడా నిన్న ప్రచారం జరిగింది. అదేవిధంగా 11 ఏదైతే ఇది 11వ డివిజన్కి సంబంధించిన డిప్టీ మేయర్ కోసం ప్రయత్నిస్తున్న సురేందర్ రెడ్డి, అదేవిధంగా చాలా అక్కడ ఉన్న గతంలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేయడం ఆ సానుభూతి ఓట్లు ఇక్కడ ఏమైనా పనిచేస్తాయా లేకపోతే ఆ ఆర్థిక లావాదేవీలు ఏమైనా పనిచేస్తాయని మన కొన్ని గంటల్లో తమ రాజకీయ భవిష్యత్తు బయటపడనుంది. మహబూబ్ నుంచి మన తొలివెల్లి కోసం మీ మధు.